లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. శివమాయను మించిన మాయ ఏమిటి? నారదుడు విష్ణుమూర్తిని నిజంగానే శపించాడా? విష్ణుమూర్తి రామావతారం ఎత్తడానికి వెనుక అసలు కథ ఏమిటి అనేది ఈరోజు ఈ కథలో తెలుసుకుందాము. త్రిపురాసురులనే రాక్షసుల సంహారం గురించి శివపురాణం ఏమి చెబుతుందో కూడా తెలుసుకుందాము. ఈ కథ విన్నవారికి సుఖ సంతోషాలు కలిగి అష్టైశ్వర్యాలతో అశ్వమేధయాగ ఫలం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు నారదుడు ఇచ్చిన శాపం ఏమిటి? భూలోకంలో కళ్యాణపురము అనే పట్టణాన్ని పాలించుచున్న రాజు యొక్క కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశారు. నారదుడు ఆ రాజు యొక్క కుమార్తెను చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఈ విషయాన్ని నారదుడు రాజుకు వెళ్ళి చెబుతాడు. రాజు మాత్రం మిమ్మల్ని నా కూతురికి ఇచ్చి వివాహం చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, కానీ నా కుమార్తె మాత్రం శ్రీహరిని తప్ప మరి ఎవరిని వివాహం చేసుకోను అంటుంది అని చెబుతాడు. వెంటనే నారదుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. తనను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని, తనకి శ్రీహరి రూపం కావాలని కోరుకుంటాడు. శ్రీ మహావిష్ణువు ఎంత చెప్పిననో నారదుడు వినకుండా తనకి హరి రూపమే కావాలని కోరుకుంటాడు. ఇక చేసేది ఏమీ లేక విష్ణువు నారదుడికి హరి రూపం ప్రసాదిస్తాడు. తరువాత రాకుమార్తె స్వయంవరం మొదలైంది. నారదుడు స్వయంవరానికి వస్తాడు. రాకుమార్తె వరమాలను పట్టుకొని ముందుకు బయలుదేరింది. రాకుమార్తె నారదుడి వద్దకు రాగానే నారదుడు తన మెడను ముందుకు వంచుతాడు. కానీ రాకుమార్తె ఒక చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్తుంది. వెంటనే రాకుమార్తె వెనుక ఉన్న చెలికత్తెలు గట్టిగా నవ్వుతారు. అది చూసి అక్కడ ఉన్న రాజులందరూ కూడా పగలబడి నవ్వుతారు. చివరకు రాకుమార్తె చివరన కూర్చున్న శ్రీ మహావిష్ణువుకి వరమాల తన కంఠంను అలంకరిస్తుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద రాకుమార్తెను వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతాడు. నారదుడిని చూసి అక్కడి ఉన్న వారందరూ ఎందుకు నవ్వుతున్నారో అతనికి అర్థం కాదు. చివరికి నారదుడు ఉండబట్టుకోలేక వారిని అడుగుతాడు. అప్పుడు వారు, నువ్వు అచ్చం పిచ్చివాడిలాగా ఉన్నావు, ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, నీ ముఖం కోతి ముఖంలా ఉన్నది అని ఎగతాళి చేస్తారు. వెంటనే నారదుడు కోపం వచ్చి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా శపిస్తాడు. నారాయణ, నీవు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. దేశ దేశాల నుంచి వచ్చిన రాజులు నన్ను ఘోరంగా అవమానించారు. దీనికి ఫలితంగా నేను నీకు శాపం ఇస్తున్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయాను, అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కాబట్టి ఈ వానర మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి అని శ్రీ మహావిష్ణువుని శపిస్తాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించింది. హరిరూపము కావాలని నువ్వు నన్ను అడిగావు. హరి అంటే కోతి అని నీకు అర్థం తెలియదా? ఒకసారి ఆలోచించు. నేను నిన్ను మోసగించానా? ఒక్క నిమిషం కూడా నువ్వు ఆలోచించకుండా నాకు శాపం ఇచ్చావు. అయితే నీ శాపం వృధా కాదు. నేను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ పాపాన్ని అనుభవిస్తాను. కానీ నేను మాత్రం నీకు వరాన్ని ఇస్తున్నాను. కలహప్రియుడైనప్పటికీ ముల్లోకములందు గౌరవించబడుతూనే ఉంటావు అంటాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి క్షమించమని అడుగుతాడు. వెంటనే విష్ణుమూర్తి నారదుడిని క్షమిస్తాడు. విష్ణుమూర్తి రామావతారం ఎత్తడానికి వెనుక ఉన్న కారణం కూడా ఇదే. విన్నారు కదండి, శివమాయను మించిన మాయ ఏమిటి అనేది. నారదుడు విష్ణుమూర్తిని నిజంగానే శపించాడా అనేది.
విష్ణుమూర్తి రామావతారం ఎత్తడానికి వెనుక ఉన్న అసలు కథను విన్నారు కదా. త్రిపురాసురులు అనే రాక్షసుల సంహారం గురించి శివపురాణం ఏమి చెబుతుందో కూడా ఈ కథలో తెలుసుకుందాము. శివపురాణం ప్రకారం దితికశ్యపులు అనే రాక్షసులకు వజ్రాంగుడు అనే కొడుకు పుట్టాడు. అతని భార్య వరాంగి. వాళ్ళిద్దరికీ తారకాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. బ్రహ్మ వరం చేత తారకాసురుడు మరణం లేకుండా వరం పొందాడు. తారకాసురుని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి చేతిలో తారకాసురుడు మరణిస్తాడు. తారకాసురుడికి 3 కుమారులు: తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. తారకాసురుడు మరణించగానే అతని భార్య వాళ్ళ 3 కుమారులను తీసుకొని పాతాళానికి వెళ్ళి పెంచి పెద్ద చేసి శుక్రాచార్యుడి వద్ద అన్ని విద్యలు నేర్పిస్తుంది. వారు తమ తండ్రి మరణించిన వృత్తాంతము తెలుసుకొని దేవతల మీద పగను తీర్చుకోవడానికి 10 సంవత్సరములు మేరు పర్వతం మీద తపస్సు చేస్తారు. తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరం కోరుకోమంటాడు. మరణం లేని వరమును ఇమ్మంటారు. ఆ రాక్షసులు అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మకల్పము పూర్తి కాగానే నేను కూడా వెళ్ళిపోతాను, నేనే శాశ్వతము కాదు, అలాంటిది మీకు వరం ఇవ్వలేను, ఇంకొక వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసులు రథము కాని రథము ఎక్కి, విల్లు కాని విల్లు ధరించి, నారి కాని నారీని తొడిగి, బాణము కాని బాణమును సంధించి ఒక్క దెబ్బతో చెంపగల వీరుని చేతి యందు తప్ప మాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అంటారు. అంతేకాకుండా మేము 3 నివసించడానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్మితమైన కామగమనం కల 3 పురములు కావాలి అని బ్రహ్మదేవుడిని వరం కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని చెబుతాడు. అప్పుడు ఆ 3 రాక్షసులు విశ్వకర్మను పిలిచి లోహపూరితమైన పురములను చెయ్యమని కోరుకుంటారు. విశ్వకర్మ వాటిని నిర్మిస్తాడు. తర్వాత ఆ 3 ఒక్కొక్కరు ఒక్కొక్క పురమున చేరి గగన విహారం చేస్తూ భూలోకంలోని పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవారు. అలా దించడం వలన ఆ పట్టణాలు అన్నీ సర్వనాశనము. అలా ఆ రాక్షసులు త్రిపురములలో సంచరిస్తున్నారు. వారు త్రిపురములలో సంచరిస్తున్నారు కాబట్టి వారికి త్రిపురాసురులు అనే పేరు వచ్చింది. త్రిపురాసుల యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి ఒక రోజున బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారందరినీ శ్రీహరి వద్దకు తీసుకువెళ్తాడు. లోకాలను రక్షించమని శ్రీ మహావిష్ణువుని కోరుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారు శివభక్తులు, వేదాంగ విధులు, నిత్యాగ్నిహోత్రములను నిర్వర్తిస్తారు, వారిని చంపడం సాధ్యము కాదు కాబట్టి మీరు ఒక పని చేయండి, వారిని ధర్మ మార్గము నుండి తప్పించండి. దానికి ఒక ఉపాయం ఉన్నది. మీరు బౌద్ధ మతాన్ని సృష్టించి శిష్య ప్రశిష్యులతో త్రిపురములయందు సభలను ఏర్పాటు చేసి బౌద్ధ మత ప్రచారం చేయండి. ఆ సమయమును చూసి నేను వారిని సంహరిస్తాను అని చెబుతాడు. అప్పుడు దేవతలు బౌద్ధ మతమును సృష్టించి, సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, వర్ణ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, నియమ నిష్టములు అన్నీ మానవ కల్పితాలు. అసలు దేవుడు అనేవాడే లేడు. వేదాలు కొందరు స్వార్థపరులు వ్రాసుకున్న గ్రంథాలు అని ఈ రకమైన దుష్ప్రచారము చేసాగారు. ఆ ప్రచారం అనేది త్రిపురాసులకు బాగా నచ్చింది. వారిలో విపరీత బుద్ధులు పుట్టాయి. అప్పటిదాకా వల్లే వేసిన వేదాలు పనికి మాలినవని, నియమనిష్టలు గంగలో కలిసిపోయాయి. వావి వరుసలు లేకుండా త్రిపురాసురులు ధర్మమును భ్రష్టు పట్టించినారు.
అదే అదునుగా చూసి విష్ణుమూర్తి శివుడి దగ్గరకు వెళ్ళి జరిగినది వివరిస్తాడు. అప్పుడు శివుడు రథము కాని రథమును భూమిగా చేసుకుని రథ చక్రాలను సూర్యుడు చంద్రుడుగా చేసుకొని 4 వేదములను సహాయముతో బ్రహ్మదేవుడిని సారథిగా చేసి మేరు పర్వతమును విల్లు కాని విల్లుగా చేసి బాణము కాని బాణమును అనగా శ్రీహరిని శస్త్రముగా చేసి పరమేశ్వరుడు రథమెక్కాడు. విన్నారు కదండి, త్రిపురాసురులు అనే రాక్షసుల సంహారం గురించి శివపురాణం ఏం చెబుతుందనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొడితే ఆ లైక్ కొట్టినందువల్ల ఎంతోమందికి చేరువవుతుంది ఈ వీడియో అనేది. ఆ శివుడి ఆశీస్సులు మీకు కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.